ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. తెలుగు వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. దీనిలో మీరు చూసినట్లయితే 10th పాస్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎర్న్ విత్ కిషోర్ ఛానల్. ఈ రోజు ఒక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇది తెలుగు స్పీకింగ్ క్యాండిడేట్స్ కి, అలాగే టైపింగ్ అలాగే డేటా ఎంట్రీ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ జాబ్ అయితే సూటబుల్ అవుతుంది ఫ్రెండ్స్. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, దీనిలో మీకు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అన్స్ వన్ గాయస్. మీరు కనుక హైప్ అన్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది గాయస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇప్పుడు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరింత ఆలస్యం, లెట్ us start the video. Hi friends, welcome to my channel. Bell కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుగు ఫ్రెండ్స్. ఓకేనా, క్రియేటివ్ హ్యాండ్స్ హెచ్ఆర్ కంపెనీ నుంచి అయితే మనకు ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. 0 to 2 years అంటే మీరు ఫ్రెషర్స్ అని ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మేల్ అలాగే ఫీమేల్ బోత్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కీ రెస్పాన్సిబిలిటీ అలాగే రిక్వైర్మెంట్స్ అలాగే ప్రిపేర్డ్ స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. తర్వాత మీకు ఎలా అప్లై చేయాలని కూడా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్లో మీరు చేయాల్సిన వర్క్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కంప్యూటర్లో డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, డేటా చెక్ చేయాల్సి ఉంటుంది, ఫైల్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఆర్గనైజ్ అండ్ మేనేజ్ ఫైల్స్ డాక్యుమెంట్స్ ఫర్ కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం మొత్తం మీరు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, దీనిలో మీకు మినిమం 10th పాస్ అయి ఉండాల్సి ఉంటుంది, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు గుడ్ టైపింగ్ స్పీడ్ విత్ హై యాక్యురసీ గాయస్, అంటే టైపింగ్ స్పీడ్ తెలిసి ఉండాల్సి ఉంటుంది. అలాగే దీనిలో మీకు యాక్యురసీ కూడా ఎటువంటి రాంగ్స్ లేకుండా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే మీరు ఇండిపెండెంట్గా మీరు వర్క్ చేసే సామర్థ్యం ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు వర్క్ చేయాలనుకుంటే పీసీ కానీ ల్యాప్టాప్ కానీ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఈ జాబ్కి అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రిపేర్డ్ స్కిల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి మీరు చూడొచ్చు గాయస్. ఇక్కడ మీకు ప్రిపేర్డ్ స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే మీకు డేటా షేర్ చేస్తారో ఆ డేటా మీకు కాన్ఫిడెంటల్గా పర్సనల్గా మీరు అయితే వర్క్ చేయాలి, ఎవరు పడితే వాళ్ళకి షేర్ చేయకూడదు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు అయితే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు స్కిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సిఆర్ఎం అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాల్సి ఉంటుంది, డేటా మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది, అలాగే ఎంఎస్ ఆఫీస్ అలాగే ఎంఎస్ ఎక్సెల్ కూడా మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది గాయస్ ఈ జాబ్ చేయాలనుకుంటే. ఈ జాబ్ మీరు చేయాలనుకుంటే మినిమం రిక్వైర్మెంట్ చూస్తే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాల్సి ఉంటుంది, ఇంటర్నెట్ అయితే ఉండాల్సి ఉంటుంది, బేసిక్ కంప్యూటర్ యూజ్ చేయడం అయితే మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలో ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఈ జాబ్ అయితే మనకి ఇక్కడ ఫౌండ్ ఇట్ వెబ్సైట్ నుంచి అయితే మనకి ఈ జాబ్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఏదైతే ఫౌండ్ ఇట్ వెబ్సైట్ ఉందో ఫస్ట్ ఈ వెబ్సైట్ అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి గాయస్. అంటే మీ పేరు, మీ డీటెయిల్స్ అలాగే మీ రెజ్యూమ్, ఈ సంబంధించిన స్కిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్విక్ అప్లై అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లైడ్ అని రావడం జరిగింది. ఆల్రెడీ మీ డీటెయిల్స్ అని ఇచ్చింటారు కాబట్టి ఇక్కడ మీకు ఆటోమేటిక్గా అప్లై అవుతా అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.